నమస్కారం అండి. నా పేరు మల్లేష్ కుమార్. ఈ ఊరు వచ్చేసి మంతన్ దేవునిపల్లి, మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గుడి పేరు శ్రీ మల్లికార్జున స్వామి. ఈ ఆలయానికి పురాతనమైన చరిత్ర ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ వెలిసినట్టు, స్వయంగా వెలిసినట్టుగా చరిత్ర కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి యొక్క విశేషం ఏంటంటే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని ఒక నమ్మకం. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులన్నీ చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ లాస్ట్ మంత్ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో సట్టి జాతర అని 3 రోజులు చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణం చేయడము అండ్ జాతర కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడికి చేరుకుంటారు. ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఈ ఆలయం చుట్టూ మొత్తం పచ్చని ప్రకృతి వనంలో ఉంటుంది. పెద్ద పెద్ద కొండల మధ్యలో గుహలాగా మధ్యలో దేవుడు వెలసి ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా భక్తులు వస్తే ఉండడానికి కూడా మంచి నీటి సౌకర్యం ఉంది, సత్రం కూడా ఉంది. దాంతోపాటు దేవుని దర్శించుకున్న తర్వాత ముందు భాగంలో మల్లన్న పాదాలని కూడా ఉంటాయి. ఇవి స్వయంగా స్వామివారు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించినట్టుగా ప్రతీతి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం చాలా పెద్దది. ఈ చుట్టుపక్కల ఏ దేవాలయానికి లేనంత పెద్ద ధ్వజస్తంభం కూడా ఇక్కడ ఉంది. ఈ విలేజ్కి రావడానికి మాచారెడ్డి నుంచి వచ్చేటప్పుడు వాగు వస్తుంది. పల్వంచ వాగు దగ్గర ఒక కమాన్ కనిపిస్తుంది, మంతన్ దేవునిపల్లి అని. చుక్కాపూర్ నరసింహస్వామి టెంపుల్ దాటగానే ఇంకొక కమాన్ వస్తుంది. ఆ కమాన్ లోపల నుంచి వస్తే 2 కిలోమీటర్లలో మంతన్ దేవునిపల్లి అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో బడి ఉంటుంది. ఆ గవర్నమెంట్ బడికి ఆనుకొని ఈ దేవాలయము ఉంది. చుట్టూ కూడా పెద్ద వాగు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మంచి పచ్చని పంటలు, పొలాలు, మంచి వాతావరణంలో పల్లె ప్రకృతి వనంలాగా మనం ఇక్కడ శోభిల్లుతుంది. ఎవరైనా దర్శించాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము.